Hi, good morning everybody. This is Sudhakar, Senior Arithmetic Faculty and also Director of Bright Study Circle Anantapuram. బ్రైట్ స్టడీ సర్కిల్ 2008 నుంచి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు 50,000 మంది కోచింగ్ తీసుకున్నారు. వారిలో 3,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా మా సంస్థ నుంచి పోవడం జరిగింది. మరి 3,000 పైచిలకు ఉద్యోగాలు సాధించడం మాకెంతో గర్వకారణంగా మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా మా సంస్థలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ఆర్బి, ఎస్ఎస్సి అనే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. 14 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన సుధాకర్ సార్ ఆధ్వర్యంలో ఈ కోచింగ్ సంస్థ నిర్వహించబడుతుంది. మరి మీరు ఈ సంస్థలో శిక్షణకు తీసుకోవాలనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే వారు ఈ కింద నంబర్లను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము. మరి మా సంస్థలో అంత స్టేట్ ఫెయిల్ ఫ్యాకల్టీతోనే విద్యా బోధన నిర్వహించబడుతుంది. నాన్ లోకల్ ఫ్యాకల్టీతోనే క్లాసులో నిర్వహిస్తున్న ఏకైక సంస్థ. అర్థమెటిక్ రీజనింగ్ విషయానికి వస్తే సుధాకర్ సార్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ రెండు బోధించడం జరుగుతుంది. 14 సంవత్సరాల నుంచి అనేక సంస్థల్లో పనిచేయడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో కూడా మా సార్ పనిచేయడం జరిగింది. కాబట్టి సార్ ఆధ్వర్యంలో ఈ సంస్థ నిర్వహించబడుతుంది. కాబట్టి ఈ అర్థమెటిక్ రీజనింగ్ విషయంలో ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు బోధించడం సార్ యొక్క ప్రత్యేకత. ప్రతి విద్యార్థి కూడా అతనికి అర్థమయ్యే విధంగా షార్ట్ కట్స్ పద్ధతిలోనే ప్రతి ప్రాబ్లం షార్ట్కట్లో చేయడం సార్ యొక్క ప్రత్యేకత. కాబట్టి మీకు ఎవరైనా కోచింగ్ కావాల్సిన వాళ్ళు ఎస్ఐ, కానిస్టేబుల్ కానీ ఇతర సంస్థలు కోచింగ్ తీసుకోవాల్సి ఇతర ఉద్యోగాల కోచింగ్ తీసుకోవాలన్నా మాకు అన్ని కోచింగ్లు అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఎస్ఐ, కానిస్టేబుల్ ఉత్సాహం ఎవరైనా ఉంటే జాయిన్ కావాల్సిందిగా కోరుతున్నాము. అర్థమెటిక్ రీజనింగ్లో అద్భుత షార్ట్ కట్స్ చెప్పగలిగే సుధాకర్ సార్ ఆధ్వర్యంలోని బ్రైట్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్ నిర్వహించబడుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం ఉదాహరణగా చూద్దాం. ఈ బోర్డు మీద మనం కనిపిస్తున్నాను 1+1/1+1+1+1+1/2 అనే ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. చాలా ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ మోడల్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇది షార్ట్కట్ రూపంలో చేయడం వల్ల మన టైం సేవ్ అవుతుంది. దాంతోపాటు తొందరగా మనం ఆన్సర్ తెచ్చుకోవడానికి కూడా, తొందరగా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని షార్ట్కట్ చూడండి. మరి దీని షార్ట్కట్ విషయానికి వస్తే మనం భిన్నం 1/2 ఉంది. కాబట్టి 1, 2 అలానే రాయండి. ఆ తర్వాత 1 సెకండ్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4 ప్లేసెస్ 4 1s ఉన్నాయి. కాబట్టి 4 ప్లేసెస్ ఇలా రాయండి. 4 స్థానాలు ఇలా రాయండి. ఆ తర్వాత ఈ రెండు యాడ్ చేయండి. 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8, 5 + 8 13. సో we get 13/8. ఇది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ఇది రాకపోతే చేయడం వల్ల చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ షార్ట్ కట్ పద్ధతిలో ఇలా చేయడం వల్ల మనకి ఈజీగా ఆన్సర్ వస్తుంది. 1 మోర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఉదాహరణ చూడండి. ఇటువైపు 1+1/1+1+1+2/3 అని ఉంది. సో ఇక్కడ భిన్నం ఏంటి? 2/3 కాబట్టి 2, 3 అలానే రాయండి. 1 సెకండ్ ఉన్నాయి, 4 ప్లేసెస్ ఉన్నాయి. కాబట్టి 4 స్థానాలు ఇలా రాయాలి. సో 4 స్థానాలు ఇలా రాశారు. ఆ తర్వాత 2 + 3 5, 5 + 3 8, 5 + 8 13, 8 + 13 21. సో we get 21/3 will be required answer. అంటే ఇది కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం షార్ట్ కట్ రూపంలో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చేయించండి. 1 మోర్ ఎగ్జాంపుల్ అండి. 6, 7, 14, 16లకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి అనేది ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. మరి దీనికి సంబంధించిన లాంగ్ మెథడ్లో అయితే ఏ కనిష్ట సంఖ్యను కలపాలి అన్నప్పుడు ప్రతి సంఖ్యకు x, y, z ఏదో ఒక వేరియబుల్ కలిపి మనం చేయాల్సి ఉంటుందండి. కానీ దీనికి షార్ట్ కట్ పద్ధతిలో మనం ఎలా చేయొచ్చు అనే విషయానికి వస్తే అదొకసారి చూద్దాం. మనకి ఇచ్చిన నంబర్స్ 6, 7, 14, 16 అని ఈ 4 సంఖ్యలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 4 సంఖ్యలకు సంబంధించినటువంటి సంఖ్యలు ఇలా రాసాము. మధ్యలో ఈ 4 సంఖ్యల మధ్యలో ఇలా ఒక
గీతలు ఉంచి సెపరేట్ చేసి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి 6 7 మధ్య డిఫరెన్స్ 1 అండి 14 16 మధ్య డిఫరెన్స్ 2 అండి మరి మనం దీంట్లో మొదటి సంఖ్య 6 మనం కలపాల్సిన x అనే సంఖ్యను కలుపుతున్నాం అనుకుంటే 6 ప్లస్ x ఇంటూ సెకండ్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు సెకండ్ లో ఈ సెట్ లో ఫస్ట్ నెంబర్ ఏంటంటే 14 కలపాల్సిన నెంబర్ ఏమో x కాబట్టి ఇంటూ ఫస్ట్ డిఫరెన్స్ 6 ఇంటూ 2 12 2 ఇంటూ x 2x 1 ఇంటూ 14 అంటే 14 అండి 1 ఇంటూ x అంటే x అండి అంటే 2x నుంచి ఒక x తీసేస్తే ఒక x మిగులుతుందండి 14 నుంచి 12 తీసేస్తే 2 మిగులుతుందండి ఇది నీకు కావాల్సిన ఆన్సర్ మరి ఇంత తక్కువ సమయంలోనే ఇట్లా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందండి వన్ మోర్ ఎగ్జాంపుల్ 8 10 18 19లకు ఏ కనిష్ట సంఖ్యను కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి అనే విషయానికి వస్తే ఇది కూడా అంతే అండి ఈ మధ్యలో ఎంత చూశాను 8 10కి డిఫరెన్స్ ఎంత అంటే 2 18 19 డిఫరెన్స్ ఎంత 1 సో మనం కలపాల్సిన కనిష్ట సంఖ్యను కనుక్కోవాలి కాబట్టి ఆ 8 ఆ కనిష్ట సంఖ్య x అనుకుంటే 8x 8 ప్లస్ x అవుతుందండి 8 ప్లస్ x ఇంటూ ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ ఈక్వల్ టు 18 ప్లస్ x ఇంటూ సెకండ్ డిఫరెన్స్ అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే దీనికి సంబంధించిన విలువ చూడండి 1 ఇంటూ 8 8 1 ఇంటూ x అని 2 ఇంటూ 18 36 2 ఇంటూ x 2x నుంచి ఒక x తీసిస్తే ఒక x వస్తుంది ఇస్ ఈక్వల్ టు ఇక్కడేమో 36 నుంచి 8 తీసేయండి 36 నుంచి 8 తీసేస్తే ఎంత వస్తుందండి 28 వస్తుంది ఇది నీకు కావాల్సిన ఆన్సర్ మనము ఈ విధంగా ఈజీగా చాలా తక్కువ సమయంలో షార్ట్ కట్ రూపంలో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు.